హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆరుతో గుప్తా బాలిక, నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా లోపలికి ప్రవేశించలేవు. ఒకవేళ ప్రవేశించినా కూడా నీ పతిదేవుడి మనసులో ఆ బాలిక ఒక దొంగ, ఒక మోసగత్తె. అటువంటిది అతను ఆ బాలిక మెడలో తాళి కట్టడానికి ఎలా ఒప్పుకుంటాడు? నువ్వు అతన్ని ఏ విధంగా మాయ చేస్తావు? అందుకే వాళ్ళిద్దరి పెళ్ళి జరగదు. నువ్వు వృధా ప్రయాసం మానుకో అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, ఇకప్పుడు ఆరు, లేదు గుప్తా గారు, నా గెలుపు నాకు తెలుస్తుంది. ఆ భగవంతుడు నా వైపు ఉన్నాడు కాబట్టే పెళ్లి జరిగే రోజున ఈ శక్తి నాకు లభించేలాగా చేశాడు. ఆ దేవుడే వాళ్ళిద్దరికీ ముడిపెట్టాలని నిర్ణయించుకున్నాడని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇకప్పుడు గుప్తా, మరి ఆ బాలిక మనసులో నీ పతిదేవుడు ఉన్నాడా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఆరు, అదంతా నాకు తెలియదు గుప్తా గారు, కానీ ఖచ్చితంగా ఆరాధన అయితే ఉంది. బాగీకి ఆయన అంటే ఇష్టం ఉంది. తప్పకుండా ఈ పెళ్ళి నేను జరిపించి తీరుతాను అని చెప్పి ఆరు, ఇప్పటి వరకు నేను ఎన్నో గండాలను దాటుకొని ఇక్కడి వరకు వచ్చాను. అటువంటిది ఈ ఘోర గీసిన రేఖ నాకు పెద్ద లెక్క కాదు. ఆ దేవుడే నాకు అండగా ఉండి ఖచ్చితంగా ఈ గీతను చెరిపివేయడానికి ఎవరో ఒకరిని నా కోసం పంపిస్తాడు అని చెప్పి ఆరు ఆ గీత బయటని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మరోవైపు మనోహరి కోసం వచ్చిన వాళ్ళు మండపంలో ఒక చోట కూర్చుని ఉంటారు. వాళ్ళు అటు ఇటు కూడా మనోహరి కోసం వెతుకుతూ, ఖచ్చితంగా నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు అనిపిస్తుంది మనోహరి అని చెప్పి సౌరవ్ ఆ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు. నాకు ఇక్కడ ఏదో తేడా జరుగుతున్నట్టుగా అనిపిస్తుందని చెప్పి సౌరవ్, మనోహరి, గత కొన్ని సంవత్సరాలుగా నీ కోసం వెతుకుతున్నాను. ఈరోజు ఎలాగైనా సరే నిన్ను పట్టుకొని తీరుతాను అని చెప్పి ఇక అలా మండపంలోనే ఒక చోట కూర్చొని ఉంటే, మనోహరి ఏమో అమర్తో తాళి కట్టించుకోబోతున్నందుకు ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. నీల మనోహరి దగ్గరికి వచ్చిన తర్వాత, వసే నీల, ఇందాక నా కోసం కొంతమంది మనుషులు వచ్చారని అన్నావు కదా, వాళ్ళు ఇంకా మండపంలోనే ఉన్నారా, వెళ్ళిపోయారా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు నీల, నేను మండపం అంతా చూశానమ్మగారు, వాళ్ళు ఎక్కడా కనిపించలేదు అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి మనోహరి అడుగుతుంది. అవునమ్మగారు, నేను చెప్పేది నిజం, మండపం అంతా చూశాను, వాళ్ళు ఎక్కడా కనిపించలేదు అని చెప్పి అంటూ ఉంటే, అమ్మయ్య, మొత్తానికి ఇన్ని సంవత్సరాల నా కళ నెరవేరబోతుంది, అమర్తో తాళి కట్టించుకోబోతున్నాను అని చెప్పి మనోహరి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో సౌరవ్కి అమర్ వాళ్ళ నాన్నగారు ఎదురు పడతారు. మీరు మనోహరిని కలుస్తానన్నారు కదా, ఇంతకీ మనోహరిని కలిశారా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఆ గదిలో ఉన్న అమ్మాయే కదా మనోహరి అంటే, కానీ మేం వెతుకుతున్న అమ్మాయి ఆ అమ్మాయి కాదు సార్ అని చెప్పి సౌరవ్ అంటాడు. అవునా, అదేంటి, మీరు వెతుకుతున్న మనోహరి ఎలా ఉంటుందో ఒకసారి ఫోటో చూపించండి అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అడుగుతారు. ఇక అప్పుడు సౌరవ్, ఫోటో లేదు సార్ అని చెప్పి అంటూ ఉంటే, అయితే పోలికలు ఎలా ఉంటాయో చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు సౌరవ్, పెద్ద కళ్ళు, ఎత్తుగా ఎంతో అందంగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే, మీరు చెప్పే మనోహరి పోలికలు అచ్చం మా మనోహరి పోలికల్లాగే ఉన్నాయని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు, సరే ఎలాగూ మీరు వచ్చారు కాబట్టి భోజనం చేసి పెళ్లి చూసి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే, థ్యాంక్స్ సార్ అని చెప్పి ఇక సౌరవ్ మండపంలోనే ఒక చోట కూర్చుని ఉంటాడు. మరోవైపు పంతులు గారు పెళ్లి కుమారుణ్ణి తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే, అమర్ బాధగా వచ్చి పెళ్లిపీటల మీద కూర్చుంటాడు. దాంతో బాగి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోవైపు పిల్లలు కూడా టెన్షన్ పడిపోతూ, మిస్ అమ్మ త్వరగా ఏదో ఒకటి చేయి మిస్ అమ్మ, డాడ్ వచ్చి పెళ్లిపీటల మీద కూర్చున్నారు, కొద్దిసేపట్లో పెళ్లి కూడా అయిపోతుంది, ఏదో ఒకటి చేయి అని చెప్పి అంటూ ఉంటే, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏం చేయాలో నీకు అర్థం కాకపోతే మరి మాకు మాటిచ్చి ఇక్కడి వరకు ఎందుకు తీసుకువచ్చావు మిస్ అమ్మ అని చెప్పి పిల్లలు బాగిని అడుగుతూ ఉంటే, అదే నాకు కూడా ఇందాక నుండి ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి బాగి, ఇప్పుడు చెబుతున్నాను వినండి, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి నేను ఈ పెళ్ళిని ఆపుతాను, ఇప్పుడు నేను మీకు మాటిస్తున్నానని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు పిల్లలు, నీ మాటను ఎలా నమ్మమంటావు మిస్ అమ్మ, ఇందాకటి నుండి నువ్వు చెప్పింది నువ్వే మర్చిపోతున్నావు, మరి అలాంటిది ఇప్పుడు నువ్వు మళ్ళీ మాటిస్తున్నావు, నిన్ను ఎలా నమ్మాలని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసైతే ఈ పెళ్ళిని ఆపుతానని చెప్పి బాగి అంటూ ఉంటే, అదే ఆ ఒక్కటి ఏంటి అని చెప్పి పిల్లలు పదే పదే అడుగుతూ ఉండడంతో, అవసరమైతే ఆ తాళిని నేనే కట్టించుకొని ఈ పెళ్ళిని ఆపుతాను, అప్పుడు ఆ మనోహరి ఎప్పటికీ
మీ నాన్న జీవితంలోకి రాలేదని చెప్పి బాగి అంటూ ఉంటుంది. పిల్లలు కోపంగా బాగి వైపు చూస్తూ ఉంటారు. ఏంటి మిస్ అమ్మ అంత మాట అనేసావు, అలా ఎలా అంటావు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే, ఏమో పిల్లలు, అసలు నా నోటి నుండి ఆ మాట ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కావడం లేదు. సడన్గా నేను అలా ఎలా మాట్లాడేశానో ఏంటో. కొద్దిసేపు నన్ను వదిలేయండి. ఉదయం నుండి నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావడం లేదు. అసలు మా ఇంటి దగ్గర ఉండాల్సిన నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో అర్థం కావడం లేదు. కొంచెం టైం ఇస్తే ఈ పెళ్ళిని ఎలా ఆపాలో ఆలోచిస్తానని చెప్పి బాగి పక్కకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటే, మరోవైపు మనోహరి ఇంకా కొద్ది గడియల్లో నేను ఇన్ని సంవత్సరాలుగా కన్న కళ నెరవేరబోతుంది, అమర్తో నేను తాళి కట్టించుకోబోతున్నాను అని చెప్పి ఇక సంతోషంతో గంతులు వేస్తూ ఉంటుంది. మరోవైపు రామ్మూర్తి ఆటో దిగి పరిగెత్తుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు. ఆగవయ్యా, నువ్వు పరిగెత్తినంత మాత్రాన నీ కూతురు ఎక్కడికైనా వెళ్ళిపోతుందా? తను లోపల ఉంటుందిలే, నువ్వే ఇలా పరిగెత్తితే పైకి పోతావని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి, అసలు పూజారి గారు బాగి పెళ్ళి ఈరోజు జరుగుతుందని ఎందుకు చెప్పారో నాకు టెన్షన్ పట్టుకుంది. ఈరోజు ఇక్కడ జరగబోతుంది బాబుగారి పెళ్ళి, మనోహరి పెళ్ళి కదా, మరి అటువంటిది నా కూతురు పెళ్ళి ఎలా జరుగుతుంది? అంటే ఒకవేళ బాబుగారు నా కూతురు మెడలో తాళి కట్టబోతున్నారా? వాళ్ళిద్దరి ప్రపంచాలు వేరు 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 ప్రపంచాల్లో బతుకుతున్న వాళ్ళిద్దరికీ ముడిపెట్టాలని ఆ భగవంతుడు ఎందుకు అనుకుంటున్నాడు? అసలు వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, వాళ్ళిద్దరికీ సంబంధం లేదని ఎవరన్నారయ్యా? వాళ్ళిద్దరికీ సంబంధం ఉంది, అది బావ మరదల్లా సంబంధం అని చెప్పి మంగళ టంగ్ స్లిప్ అవుతుంది. ఇక దాంతో రామ్మూర్తి, ఏంటి నువ్వనేది? వాళ్ళిద్దరి మధ్య బావ మరదల్ల సంబంధం ఉందా అంటే ఆ ఇంటి ఆవిడ నా పెద్ద కూతురా అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. దాంతో మంగళ అవును అని అంటూ ఉంటుంది. మరి ఇన్ని రోజులుగా ఈ నిజం నా దగ్గర ఎందుకు దాచావని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, ఇక అప్పుడు మంగళ, నీ పెద్ద కూతురు అంటే నిజంగా నీ పెద్ద కూతురు కాదు. ఆ ఇంట్లో వాళ్ళు నువ్వు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఆవిడ్ని నీ పెద్ద కూతురు అనుకోమన్నారు కదా, ఆ విధంగా వరస చూస్తే ఆయన బాగీకి బావ వరుస అవుతారు కదా, అందుకే అలా అన్నానని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. ఓ అలా అన్నావా అని చెప్పి రామ్మూర్తి లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక అలా రామ్మూర్తి లోపలికి వెళ్తూ ఉంటే మంగళ, అమ్మయ్య తొందరపడి నోరు జారలేదు, కవర్ చేశాను కాబట్టి సరిపోయిందని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రామ్మూర్తి అలా మండపం లోపలికి వెళ్తూ ఉంటే గుప్తా రామ్మూర్తికి ఎదురుపడి, ఏంటి, ఏం జరిగింది, ఎందుకు అలా తొందరగా లోపలికి వెళ్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, నా కూతురు అని చెప్పి రామ్మూర్తి ఆరు వైపు చూస్తూ ఉంటాడు. ఆరు రామ్మూర్తికి తను కనిపిస్తున్నానేమోనని చెప్పి ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది. ఓహో, మీరు ఆ బాలిక గురించి మాట్లాడుతున్నారా? ఆ బాలిక లోపలే ఉంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, అదే నా కూతురు ఈ సమయంలో ఇక్కడెందుకుందో అర్థం కావడం లేదని చెప్పి రామ్మూర్తి అంటాడు. అప్పుడు ఆ బాలిక ఎందుకో మొండి పట్టుదల పట్టింది, చెప్పిన మాట అస్సలు వినట్లేదు అని చెప్పి గుప్తా ఆరు వైపు చూస్తూ ఉంటాడు. ఏంటయ్యా, ఉదయం నుండి మేము నీతో మాట్లాడుతుంటే నువ్వు పక్కకు చూసి మాట్లాడుతున్నావేంటని చెప్పి మంగళ అంటుంది. మెడ పట్టేసింది, అందుకే అలా మాట్లాడుతున్నానని గుప్తా అంటాడు. ఇక రామ్మూర్తి, నా కూతురు పెళ్ళి పౌర్ణమి రోజు జరుగుతుందని ఆ భగవంతుడే దగ్గరుండి నా కూతురు పెళ్ళి జరిపిస్తాడని చెప్పి పంతులు గారు నా కూతురు జాతకం చూపించినప్పుడు నాతో అన్నారని చెప్పి రామ్మూర్తి గుప్తాకి చెబుతూ ఉంటే, ఇక ఆ మాటలు విని ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. గుప్తా గారు అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆయనతో బాగి పెళ్ళి జరుగుతుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరోవైపు అమర్ పెళ్లిపీటల మీద కూర్చొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక అలా ఈ ఎపిసోడ్ అయితే పూర్తవుతుంది. ఇక రానున్న ఎపిసోడ్లో రామ్మూర్తి లోపలికి వెళ్ళేటప్పుడు గీతను చెరిపివేయడంతో ఆరు లోపలికి ప్రవేశించి బాగి అమర్ల పెళ్ళి అయితే జరిపిస్తుంది. మరి బాగి అమర్ల పెళ్ళి జరగాలని మీరు కూడా కోరుకుంటున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి.